कैमरा लेके कर पड़ते हैं ముందర ఇంకా పక్క వయసు ఉంది ఏసాక దూరం ఇంకా కొంచెం ఉన్నది పసిని కుండలు రావాలి ఇంకా పసిని కుండలు అయ్యే కాదు వచ్చాయి ఇవ్వండి దర్శన రండి లేట్ అవుతుంది మేడం వస్తుంది రండి రండి అవునా చాప ఉన్నది ఎవరి పనులే పంపించేది తారీఖు గట్ట మూసింది 17వ తారీఖు సోమవారం గట్ట మూసింది ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాం అయిపోయింది ఈరోజు మంగళవారం 3వ రోజు ఈరోజు చంద్రపట్నం వేసినాం ఇందాక మహాజన భక్తులు మొత్తం ఆ చంద్రపట్నాన్ని తిలకించారు కన్నుల పండుగగా చంద్రపట్నం ప్రదర్శన అయిపోయింది అయితే ఈ చంద్రపట్నం వేసిన ముఖ్య కారణం ఏంటంటే లింగమంత్ర స్వామికి ఈరోజు కళ్యాణం మాణిక్యాల దేవతోటి కళ్యాణం జరుగుతుంది 33 కోట్ల సురా దేవతల యొక్క ప్రతినిధులు 33 విగ్రహాలు ఉన్నటువంటి దేవరపెట్టే
దీని యొక్క పట్నం మీద ఆశీనులు చేయించి కళ్యాణం జరిపించినాం. అయితే ఇది ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజు స్టార్ట్ కావాలి మనకు. అంటే పౌర్ణమి చంద్రుడు ఎంతైతే వికాసంతో ఆకాశంలో వికసిస్తాడో అదేవిధంగా మన లింగమంతుల స్వామి కూడా ఆ యొక్క వెలుగు మన యాదవ భక్తులకు కాకుండా మొత్తం ప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని మతాల వర్గాల వారిని ఆశీస్సులతోటి చూస్తాడు. కాబట్టి ఆ పెద్దలు ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమికి స్టార్ట్ చేసింది జరిగింది. అదే ఆడమైతే ఇప్పటి వరకు మేము అలానే కొనసాగిస్తున్నాం, అదే జరుగుతుంది. కానీ ఇంత పెద్ద జాతరకు నలుమూలల నుంచి తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ ఇట్లా 4-5 రాష్ట్రాల నుంచి కూడా జనం పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి పాత్రలవుతున్నారు. దీనికి ఎండమెంట్ వారు చైర్మన్ గారు అయిన పోలబైన నరసయ్య గారు, మరియు ఇటు యాదవ మెంతపోయిన వారు ఉన్నవారు, తండవంశస్తులు చిగడైపోయిన వారు, మట్టవంశస్తులు మిర్యాల వారు అందరి సహకారంతో చైర్మన్ గారి యొక్క సహకారం మాకు ఎల్లవేళ అందిస్తుడు. దానివల్ల మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోగలుగుతున్నాం. మరియు దీన్ని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రారంభమై నేటికి 3వ రోజు. ఈ 3వ రోజు కార్యక్రమం చంద్రపట్నం ఇప్పటికి వరకు వేయడం జరిగింది. మా పూజారులు, యాదవ పూజారులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరగబోయే ఈ లింగమంతుల స్వామి జాతర రాష్ట్రం నుండి తెలుగు రాష్ట్రాలతో పాటు 3-4 రాష్ట్రాల నుంచి కూడా భక్తులు చాలా లక్షలాది ప్రజలు ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది భక్తులు హాజరైనట్టు మాకు సమాచారం. ఇంకా కూడా ఈ 3 రోజులలో ఇంకొక 10-15 లక్షల మంది వస్తారని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం జరగకుండా మంచినీటి వసతి అయితేనేమి, శానిటేషన్ విషయంలో కానీ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు ట్రాఫిక్ నిబంధనలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఆర్టీసీ వారు కూడా, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఈ అందరి పర్యవేక్షణతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నాం. ఇంకా ఎల్లుండి నెలవారం ఎల్లుండి సూర్యాపేట యాదవుల యొక్క మకరదోరణం తోటి ముగింపు కార్యక్రమం జరుగుతుంది బేస్తవారం. ఈ కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమానికి లక్షలాది మందిగా యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల వర్గాల ప్రజలు ఈ స్వామిని వారిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా మేము ఏర్పాటు చేశాం. మాఘశుద్ధ పౌర్ణమి అంటే ప్రతి పౌర్ణమి రోజు శ్రీ లింగమంతుల స్వామి అంటే పౌర్ణమి అంటే ఇష్టం ఆయనకు. ప్రతి పౌర్ణమి రోజు కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు. వచ్చి ప్రతి నెల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళ వసతి ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని మౌలిక వసతులు చేయాల్సిన బాధ్యత మా పాలక మండలి మీద ఉన్నది. ఇవన్నీ కూడా పైన ఏర్పాటు చేసేందుకు జిల్లా మంత్రి గారు కూడా మాట ఇవ్వడం నిన్న వచ్చి వారు దర్శించుకొని పైన పార్లమెంట్ సభ్యుడు కుందూరు రవిరెడ్డి గారు కూడా వచ్చే జాతర వరకు అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాం. మౌలిక వసతులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా రానున్న జాతర విషయానికి సంబంధించి చేస్తామని చెప్పి మేము పాలకవర్గం పక్షాన మేమందరం కూడా భక్తులందరికీ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఇంకా 2 రోజుల జాతర ఉన్నది. ఈ రోజు కూడా బ్రహ్మాండంగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా లింగమంతుల స్వామి జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.